అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొత్తూరు పంచాయతీ గొల్లపేట గ్రామంలో 45 కుటుంబాలు 120 జనాభా నివసిస్తున్నారు. ఇక మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని కోరుతూ నరసీపట్నం ఆర్డీఓకి వినతి పత్రం ఇచ్చారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నెల రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామన్నారు. ఇక మంచినీటి సమస్య పరిష్కరించే వరకు ప్రత్యేక వాటర్ ట్యాంక్ ద్వారా మంచినీటిని ఇవ్వాలని తెలియజేశారు. వచ్చి చూసుకోవడం కాదు, ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేయాలి. గారు చూడటం కాదు, ట్యాంకుల ద్వారా నీరు ఇవ్వాలి. గొల్లపేట గ్రామానికి మంచినీరు ఇవ్వాలి. గొల్లపేట గ్రామానికి మంచినీరు ఇవ్వాలి. గొల్లపేట గ్రామం అనేది రోలుగుంట మండలానికి సంబంధించి సమీపంలో ఒక 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. జల్ జీవన్ మిషన్ ద్వారా 22 లక్షల రూపాయలు వాటర్ ట్యాంక్ నిర్మాణం చేశారు. 2023-24 ట్యాంక్ కట్టారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కలుషిత నీరు తాగడం వల్ల తరచూ జ్వరాలు వస్తున్నాయి. నిన్న ఆర్డీఓ నర్సీపట్నంకి సోమవారం నాడు ఫిర్యాదు చేశాం. రోలుగొండ జేఈ గారు వచ్చి కంప్లైంట్ చేసింది. నీరు సరఫరా చేయాలని మేము జేఈ గారికి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఇటువంటి ఈ కావిడులు పట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. సారా తాగడానికి ఊరు నీళ్ళు బోల్డ్ ఉంటాయి, కానీ తాగడానికి నీళ్ళు మాత్రం ఇవ్వబడిన పరిస్థితిలో ఇప్పుడు అధికార యంత్రాంగం ఉండడం చాలా అన్యాయం. తక్షణమే నీళ్ళు ట్యాంకు జలజీవన్ మిషన్ ద్వారా చేశారు కాబట్టి వెంటనే నీరు సరఫరా చేయాలా. కరెంటు అనేది లేదండి, మేము ఏం చేస్తామని చెప్తున్నారు. కరెంటు మోటార్ కూడా అక్కడే ఉంది, విద్యుత్ లైన్ ఇచ్చారు కాబట్టి కనెక్షన్ ఇచ్చి దీన్ని నీరు సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అందుకని ఈ కావుల ద్వారా ఈ ప్రభుత్వానికి వినూత్నంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలా అయింది ఒకసారి.